అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ పదవి బాధ్యతలు చేపట్టారన్నారు. భారతదేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన మహానాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన ఐటీ విప్లవం ద్వారా భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని తెలియజేశారు. 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. అలాగే అనేక సంస్కరణలను తన హయాంలో రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని తెలియజేశారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో ఈరోజు ఐటీ వర్ధిల్లుతుందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు తెచ్చిన ఐటీ విప్లవం వలన ఈరోజు భారతదేశంలో ఐటీ వర్ధిల్లుతుంది. అనేక సంస్కరణలు చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం తన ప్రాణాలను కూడా తునప్రాయంగా చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడి యొక్క వర్ధంతి సందర్భంగా అతనికి ఘన నివాళులను అర్పించడం జరిగింది. భారత రత్న భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా వారి ఘన నివాళి సమర్పించడం జరిగింది. అక్బర్పేట భూంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అతి పిన్న వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రి అయి గొప్ప సేవలు చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఇలా పిన్న వయసులోనే 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి. ఆనాడు మనకి 21 సంవత్సరాలకు ఓటు ఉండి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించే గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు మనము పంచాయతీరాజ్ వ్యవస్థను బీజం వేసింది రాజీవ్ గాంధీ గారు. ఆ పంచాయతీ వ్యవస్థ వల్ల గ్రామ స్వరాజ్యం కోసం మనం పోరాడుతున్నాము. గ్రామ స్థాయిలో లీడర్షిప్ తయారైందంటే ఇలా రాజీవ్ గాంధీ గారి కృషి వల్లనే. ఇలా భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు. సాంకేతిక విప్లవము, వ్యవసాయ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా మహిళా సాధికారత కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారి ఎనలేని సేవ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. వారి దేశం కోసము వారి సేవ జీవితాంతము జీవితం లాస్ట్ వరకు కూడా దేశం కోసం పాలన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారి సేవను మనం మరొకసారి నెమరేస్తాం. వారి ఆశయాలను కొనసాగిద్దామని నేను చెప్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.